అబ్రహాము యాత్రా జీవితం అనే ఈ అంశంలో మనం ఈరోజు ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీరు మానవుని దర్శించడానికి మానవుడు ఏపాటివాడు, కానీ మీరు దర్శించి చరిత్రకు మీ ఆనవాళ్లను, మీ రుజువులను స్పష్టపరిచిన దేవుడు అని నేను ఆరాధిస్తున్నాను. కొద్ది కాలం ఉండే యాత్రికులం మేము. అటు తరువాత కనిపించకుండా మా నీడ కూడా తొలగిపోతుంది. కానీ మా జీవితాలు రాబోయే తరాలకు సందేశంగా మీరు మాతో మాట్లాడిన సందర్భాలు, లేఖనంలో నుంచి మీ మూర్తిమంత్వాన్ని చూసేటువంటి కృపనిచ్చిన సందర్భాలను మేము మా పిల్లలకు తెలియచేయగా మీరే వారి చేత వ్రాయించడం, అది నిలిచి ఉండడానికి కారణం గనుక మీరు చూపించే మీ వాత్సల్యత కాలం వెంట ఎలా కొనసాగుతూ వచ్చిందో ఈ సమయాన్న మరోసారి గుర్తు చేసుకుంటూ ఆదికాండంలో 18వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్న భావాన్ని స్పష్టంగా చూడడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మమ్రే అనే మాటకు పుష్టికరమైన అనే అర్థం కూడా ఉంది. సింధూర వనం అది. అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి కనపడని రాసింది. యాత్రా జీవితం గుడారంలోది. యాత్రికుడు ఎప్పుడూ గుడార నివాసే. 5 అంతస్తుల భవనం అతనికున్నా నేను తాత్కాలికంగా ఉంటున్నాను అనే భావం యాత్రికుని అంతరంగం నుంచి ఎవరు తీసేయలేరు. అతని హృదయంలోనికి ఆ ఆస్తి రాదు. అతడు ఆస్తి చేత తన అంతరంగాన్ని ఆక్రమింపజేసుకోడు. నేటి యాత్రా జీవిత పరిస్థితి అది. ఈ రోజున అబ్రహాము గుడారంలో ఉన్నాడు. ప్రతి ఊరు వెళ్ళినా అక్కడ నిర్మించబడిన గృహాలు ఉంటాయి. కానీ అబ్రహాము ప్రత్యేకంగా యాత్రికుడిని, నేను పరదేశిని అన్నట్టు వాగ్దత్త దేశంలో గుడారవాసిగా ఉన్నాడు. ఇలా గుడారవాసిగా ఉన్న అబ్రహాము జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు వేరువేరుగా కనిపిస్తాయి. ఈ మాటను నేను గతంలో కూడా చెప్పాను మీకు. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అని, వాక్యం దర్శనమందు వచ్చి అనే పదం 15లో ఉంటే 17లో యెహోవా అతనికి ప్రత్యక్షమై అని ఉంటుంది. దర్శనమందు రావడం, ప్రత్యక్షం కావడం వేరు. అయితే ఈ 18వ అధ్యాయం మొదటి వచనంలో రాస్తున్న మాట ఏమిటంటే, యెహోవా అతనికి కనబడెను. కనబడమే కాదు, అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరని రాశాడు. 3 స్థలాలకు ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి మీరు. దర్శనమందు రావడం వాక్యం వేరు, ప్రత్యక్షం అవడం వేరు, తను దర్శించడానికి ఓ వ్యక్తిలాగా నడిచి రావడం వేరు. దేవుడు తన వాక్యాన్ని, తన ప్రత్యక్షతను, తన సహవాసాన్ని మానవునికి ఇచ్చేవాడు. వాక్యం లేకుండా ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేకుండా దేవుని సహవాసాన్ని అనుభవించడం సాధ్యం కాదు. ఈ 3 అంతల అనుభవం యాత్రికుని జీవితంలో ఉంటుంది.
ఆశ్చర్యకరంగా అబ్రహామును గురించి ఈ 3 మాటలు వ్రాయించిన ఆయనే ఇక్కడ గుడారపు వాకిట కూర్చున్నాడు అని రాస్తుంది. ఎండవేళ ఎన్నో పనులుంటాయి, ఎన్నో మందలున్నాయి, పనివారున్నారు, ఇంట అలవర్చబడిన వారున్నారు. అయినా అబ్రహాము గుడారపు వాకిట్లోనే ఉన్నట్టుగా చూస్తాం. ఇష్మాయేలు వెళ్ళిపోయాడు. అబ్రహాము గుడారపు వాకిట కూర్చుని ఉన్నాడు. హాగరు కూడా లేదు. వృద్ధురాలైన శారా మాత్రమే ఉంది. ఈ సమయాన కనపడగానే ఆశ్చర్యం జరిగింది. చూడండి, అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి అనే పదం. ఏమిటిది? గుడారవాసి ఓ వ్యక్తిని ఆహ్వానించే తీరు. యాత్రికుడైన వాడు ఎవరిని కించపరచడు, ఎవరికైనా అంతరంగంలో పక్షపాతం చూపడం. అంత మాత్రమే కాదు, యాత్రికుడు తనకు కలిగిన దాంట్లో ఇతరులకు ఇవ్వాలి అనే మనసు కలిగిన అతిథి ప్రియుడుగా ఉంటాడు. నేను యాత్రికుడిని అని అనుకున్నవాడు తాను తినే దాంట్లో ఇతరులకు పెట్టకుండా ఉండలేడు. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం రాస్తూ ఆతిథ్యము చేయ మరవకుడి అంటాడు. అంటూ వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు అనే లేఖనం రాసి ఉంటుంది అక్కడ. మీరే ఆలోచించండి. సుమారుగా ఒక 38 సంవత్సరాల క్రిందటో 37 సంవత్సరాల క్రిందటో అయి ఉండొచ్చు, లేదు 40 సంవత్సరాలకు కూడా అయి ఉండొచ్చేమో. కంకిపాడు నుంచి ఒక ఊరు, ముగ్గురం 3 అద్దె సైకిల్, బ్రాంజ్ సైకిల్ అనేవాళ్ళు, అద్దె సైకిల్ వేసుకుని మేము కంకిపాడు బస్టాండ్ ప్రక్క నుంచి వెళ్ళి మద్దూరు అనే ఊరు వెళ్ళాం. మా ముగ్గురికి ఒక సమాచారం తెలిసింది. అదేమిటంటే అక్కడ ఒక ఆయన ఉన్నాడని, ఆయన ప్రపంచం ఏ రీతిగా యుద్ధానికి సిద్ధమవుతుందో ఆ విషయం ఆయన ఒక మ్యాప్ రాశాడని విన్నా. ఆయన కలుసుకోవాలనే ఆశ మా ముగ్గురు కనిపించింది. ఒకే వయసు వాళ్ళ, కూడేడంగా 1 సంవత్సరం వ్యత్యాసం ఉంటుందేమో కానీ ఒకే వయసు. ముగ్గురు మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఆయన చూడాలనుకున్నాం. ఇంటికి వెళ్ళాక స్కూల్ ఉంది, వాళ్ళకి ఒక ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళాక మేము అడిగాం, ఆయన ఉన్నారా అండి అంటే, లేరు బాబు, విజయవాడ వెళ్ళారు. సరే, అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ సైకిల్ తొక్కుంటూ కంకిపాడు వచ్చి, కంకిపాడులో సైకిల్ ఇచ్చేసి బస్సు ఎక్కి గుడివాడ వచ్చేసాం. వచ్చేసాక మేము గుడివాడ నుంచి వచ్చామని, నేను ఫలానా చోటు ఉంటానని, ఫలానా రైల్వే క్వార్టర్స్ నెంబర్ ఇదని చెప్పి మరీ వచ్చాం. వాళ్ళు నోట్ చేసుకున్నారు, మేము వచ్చేసాం. మేమేమనుకున్నామంటే మరలా అంత పెద్ద ఆయన మన దగ్గర పిలవటం ఎందుకులే, మనం వెళ్దామని ఉద్దేశం. గుడివాడ నుంచి వచ్చాము, నా పేరు ఇదని చెప్పాము. వాళ్ళు అవన్నీ నోట్ చేసుకున్నారని కూడా మాకు తెలీదు. కానీ ద వెరీ సెకండ్ డే ఉదయం 9 గంటలకల్లా ఆయన వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు. నిలబడి పిలుస్తున్నాడు. నేను బయటకు వచ్చాను. ఎప్పుడు ఆయన నన్ను చూడలే, నేను ఆయన చూడలే. అయ్యా ఎవరండి మీరు అన్నాడు. అయ్యా మద్దూరు నుంచి వచ్చానయ్యా అన్న. రండి నేను కూర్చోబెట్టి మనుషులు ఇచ్చాను. ఆ తర్వాత వారి ఇరువురికి కబురు కూడా పెట్టాను. పెట్టినప్పుడు ఆయన ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నా కోసం ఎవరో వచ్చారు అని అంటే
నేను వచ్చి ఉండేవాడిని కాదు, కానీ నా కోసం 3 వచ్చారు అనగానే నాకు ఆదికాండం 18వ అధ్యాయం జ్ఞాపకానికి వచ్చిందయ్యా. మమ్రే ఎదుట సింధూరవనంలో అబ్రహామును చూడడానికి 3 వచ్చారు కదా, అలా నా దగ్గరికి 3 వచ్చారా అనిపించి నేను పరిగెత్తుకుని వచ్చానయ్యా అన్నాడు. అంటే ఆయన వివాహం చేసుకోలేదు, ఈ లోక సంబంధిగా జీవించలేదు. అలాంటి వ్యక్తి మనసులో 3 అనగానే కనిపించిన దైవికమైన భావం చనిపోయేటంత వరకు ఆయనలో అది ఉంది. ఎందుకో ఆయన చూడాలనిపించి ఆ మధ్యలో ఆఖరు దినాల్లో వెళ్ళాను, మాట్లాడొచ్చాను. కొంతకాలం తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించింది, బయలుదేరి వెళ్ళాను. వెళితే ఆయన లేరు. 3 రోజులు అయిందండి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, మీ నెంబర్ మా దగ్గర లేదు, అందుకని మీకు ఫోన్ చేయలేకపోయినాము. ఆయన పెట్టిన ఆఖరి సంతకం మీరు పంపించిన ఎంఓ మీదేనండి అని చెప్పారు వాళ్ళు. దుఃఖం వచ్చింది. యాత్రా జీవితంలో ఆఖరి వరకు ఆ సాన్నిహిత్యం మిగిలి ఉంటుంది ప్రభుతో. దాన్ని మనం కొనసాగించుకోవడానికి తప్పనిసరిగా అబ్రహాములో కనిపించే ఆతృత. పరిగెత్తాడు అంటే 100 సంవత్సరాల వయసు వస్తున్న వ్యక్తి పరిగెత్తడం అనే విషయం చిన్నది కాదు. అతడు పరిగెత్తాడు. ఆ పరుగు ఏం చూపిస్తుంది? ఆతృతను చూపిస్తుంది, గౌరవ భావాన్ని చూపిస్తుంది. చూడండి, అతడు పరిగెత్తి నేలమట్టుకు వంగి. అతిథి ప్రియత్వం, అతిథిని గౌరవించటం, ఇవన్నీ చాలా గృహాల్లో కనిపించవు. కనిపించినా అవి కేవలం అప్పటికే మనసులో ఉండి కాదు. వాస్తవానికి అబ్రహాము ఆ 3 చూసినప్పుడు తన మనసులో ఏమనుకున్నాడో తెలియదు, కానీ పిలవడం మాత్రం ప్రభువా అని పిలిచాడు. ప్రభువా అన్న పదం చిన్నక్షరమే, ప్రభువా అని పిలిచాడు. పిలిచినవాడు నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. అంటే అబ్రహాము వారి దైవత్వాన్ని గుర్తుపట్టాడా? తెలీదు. గుర్తుపట్టుండొచ్చా? అయి ఉండొచ్చు. గుర్తుపట్టకుండానే అలా పిలిచాడా? ఏమో చెప్పలే. ఈ రెండిటి సందిగ్ధం మధ్య రకరకాల భావాలు వస్తాయి. కానీ నేనైతే ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తిని గౌరవించటం దగ్గర తాను ధనవంతుడని కానీ, తాను రాజులను గెలిచిన వాడినని కానీ, దేవుని ప్రత్యక్షత కలవాడినని కానీ, ఇలాంటివేవి అబ్రహామును, క్షమించండి, అహంకారిగా మార్చలా. అతడు దీనుడుగానే ఉన్నాడు. ఎప్పుడు నాకు ఒక సందేహం వస్తుంది. ఒక వ్యక్తి మంచి ప్రార్థనాపరుడండి అని అంటారు, కానీ అతడు ఎవరిని లెక్క చేయడండి అంటారు. ప్రార్థనాపరుడు లెక్క చేయకపోవడం ఏంటి? పసిపిల్లల్ని కూడా దగ్గరికి పిలుచుకునే ప్రభువు కదా ఆయన. పసిపిల్ల నా దగ్గర రానివ్వండి అన్నవాడు కదా. తన వద్దకు వచ్చిన వారిని ఎంతమాత్రం వెలుపలకు తోసివేయని వ్యక్తిత్వం కదా అయింది. ఇదే వ్యక్తిత్వం యాత్రికుని జీవితంలో కనిపించాలి కదా. ప్రార్థన చేసే వ్యక్తి ఎవరైనా దీనుడుగా ఉంటాడు, మర్చిపోకండి. అబ్రహాముకు ఇప్పుడు కనిపించిన ఆయన ప్రభువా అని, నీ కటాక్షం నా మీద ఉన్నలా నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. అబ్రహాము కంటికి ఆయన ఎలా కనపడ్డారు? ప్రభు ఎలా కనపడ్డారు? దాటి వెళ్ళిపోయి యాత్రికుడిలాగానే కదూ. అంటే తన దగ్గరికి రాలేదు, తనను దాటి వెళుతున్నాడు, ఎక్కడికో ప్రయాణికుల్లాగా. మీరు ఆయన నీళ్ల మీద నడిచి వస్తున్నప్పుడు వారిని దాటి ముందుకు వెళ్ళినట్టు కనపడతాడు ఆయన. యమాయు మార్గంలో కూడా ఆయన మరికొంత దూరం వెళ్ళినట్టు కనపడుతున్నట్టు కనపడుతుంది. అంటే
ఆయన నీ కోసమే వచ్చినా నువ్వు పిలిచేటంత వరకు నీ దగ్గరికి రాడు. మర్చిపోకండి, మనం ఎవరి జీవితాల్లోనికైనా బలవంతంగా రాడు. సర్వాధికారి అయినా సర్వశక్తిమంతుడైనా ఎవరిని ఆయన తక్కువ చేయడు, లేదు ఎవరినైనా వారి ఇష్టం లేకుండా వారి జీవితాల్లోనికి రాడు. ఆహ్వానం అనేది అవసరం. విలువ ఎరిగినవాడు ఆహ్వానించకుండా ఉండలేడు. మనం ఎవరో తెలియకుండా కూడా ఆహ్వానించి కూర్చోబెట్టేవారు ఉంటారు. కూర్చోబెట్టాక చాలాసేపు మాట్లాడాక మీరు ఎవరండి అన్నప్పుడు మనం చెప్తే లేచి నిలబడి, అన్నా ఎంతకాలం నుంచి మిమ్మల్ని చూడాలనుకున్నాను, మీరే మా ఇంటికి వచ్చారా అని అన్న సందర్భాలు కూడా ఉంటాయి. అంటే వారు వ్యక్తులను బట్టి కాదు, వారి అతిథి ప్రియత్వాన్ని బట్టి, ఆతిథ్యాన్ని మరిచిపోని వారి లక్షణాన్ని బట్టి దాటిపోవద్దు అని బ్రతిమాలినటువంటి బ్రతిమలాట అబ్రహాంలో కనపడుతుంది. ఆతృత ఉంది, గౌరవం ఉంది, గౌరవభావం ఉంది. ఆ మీదట అతడు దాటిపోవద్దు అని బ్రతిమాలిన సందర్భం కూడా ఉంది. ఉన్నప్పుడు నాకు కొంచెం నవ్వు వచ్చింది. ఎందుకు క్షమించండి, ఎందుకంటున్నానంటే అబ్రహాం గారు అంటాడు, కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కొడుకుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి అన్నాడు. ఆయన అలసిపోతాడా? ఆయన కునుకడు నిద్రపోడు కదా. ఆయన సర్వశక్తిమంతుడు కదా. అంటే అబ్రహాము ఒక వ్యక్తిగానే ఆయన్ని చూశాడు. ఒక సామాన్యమైన వ్యక్తి అనుకుని ఉంటాడు అనిపిస్తుంది ఈ మాటల వల్ల. కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, కాళ్ళు కడుక్కోండి అన్నాడు. ఇది తూర్పు దేశస్థుల యొక్క ఆతిథ్యంలో భాగం, నీళ్ళు ఇవ్వడం అనేది. నేను వచ్చాను, నా కాళ్లకు నీళ్ళు ఇవ్వలేదు అంటాడు ఆ పరిచయనతో ప్రభు. అబ్రహాము నీళ్ళిచ్చాడు, ఇస్తానన్నాడు. ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి అన్నాడు. అంటే నాకు ఇలా అనిపించిందయ్యా, ఆ శతాధిపతి అంటాడు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడని అనుకోవటం లేదయ్యా అన్నట్టే అబ్రహాం గారు కూడా, అయ్యా చెట్టు కింద అలసట తీర్చుకోండి, ఈ గుడారంలోకి రావడం నేను అర్హుడిని కాననుకున్నాడేమో. ఇది నిజంగా ఆశ్చర్యం. ఊరకనే చెట్టు కింద వచ్చి కూర్చోండి అని అనలా, అలసట తీర్చుకుందరు కానీ అన్నాడు. ఎదటివాని ప్రయాణపు అలసటను గుర్తించిన వ్యక్తిత్వం అబ్రహాంలో కనిపిస్తుంది. ఎదటివాని అవసరతను గుర్తించగలిగిన వ్యక్తిగా అబ్రహాం కనపడతాడు. యాత్రా జీవితంలో ఏ వ్యక్తి స్వార్థపరుడు కాడు. అతడు ఇతరులకు సాయం చేయగలిగిన దాతృత్వం కలిగిన వాడుగా ఉంటాడు. ఇది అబ్రహాము జీవితంలో మనకు స్పష్టంగా కనిపించే సంగతి. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా అన్నాడు చూడండి. అని ఏమన్నాడంటే, కొంచెం ఆహారం తెచ్చిదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చు. నీళ్లు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, అలసట తీర్చుకోండి. నేను కొంచెం ఆహారం తెస్తాను, అది తీసుకున్న తరువాత మీ ప్రాణాలు బలపరుచుకోండి అన్నాడు. ఆయన ఆహార పదార్థాలను బట్టి ఆయన ప్రాణం బలపడుతుందా? దేవుడు కదా ఆయన. అంటే అబ్రహాము అంతరంగంలో ఆయన ఒక మనిషే బహుశా. ఆయనకి అన్నం పెట్టగలిగిన పరిస్థితి ఎక్కడిది మనకి? ఆయనకి ఆతిథ్యం ఇవ్వగలిగిన అవకాశం ఎక్కడిది? ఎరుగకయే అనే మాట హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం
1-2 వచనాలు లేకపోయి ఉంటే ఖచ్చితంగా మనం ఈ విషయాలు అటు అబ్రహాముకు కానీ లోతుకు కానీ వారెవరో తెలియదు అనే భావం అక్కడ కనపడుతుంది. మనం కంక్లూషన్కి రావచ్చు ఆ వచనాన్ని ఆధారం చేసుకుని. అయితే ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చితిరే అన్నాడు. అంటే వారు ముగ్గురు ఎందుకు వచ్చారు అంటే అలసట తీర్చుకోవడానికి, ప్రాణాన్ని బలపరుచుకోవడానికి, ఇందుకోసమే కదా మీరు వచ్చారు అన్నాడు. నిజంగా ఇందుకోసం వచ్చారా? వారు ఎందుకు వచ్చారో తర్వాత చెప్తారు. మొదట మనం అంటే దేవుని సహవాసంలో దేవుని అవసరతను గుర్తించడం, ఒక వ్యక్తిగా కానీ, ఆయన వ్యక్తే కదా. మొన్నటి దినం నేను ఓ సోదరుడు మాట్లాడుకుంటున్నప్పుడు మాటల సందర్భంలో ఇలా అనుకున్నాం, తమ్ముడు, దేవుని అవసరతను గుర్తించే తరం మరుగైపోతుందయ్యా. తమ అవసరత తప్ప మరో అవసరత కనిపించడం లేదు. వాళ్ళు దేవుని అవసరత పేర తమ అవసరతలను తీర్చుకునే వ్యక్తులు తయారవుతున్నారు ఈ రోజుల్లో అని మాట్లాడుకున్నాను. వారు దేవుని కోసమే అడుగుతారు, కానీ తీర్చుకునేది మాత్రం వాళ్ళ అవసరతే. నేను ఆకలిగొన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. నేను దప్పిగొన్నాను, మీరు నాకు దాహం ఇచ్చారు అని ప్రభువు వారిని గురించి రేపు సాక్ష్యం చెప్తాడా? ఏ యాత్రికుడైనా తప్పనిసరిగా ఇట్టి లక్షణాలు కలిగి ఉంటాడు. అతడు రేపటి దినాన్న దేవుని చేత మెప్పు పొందుతాడు. మెప్పు మాత్రమే కాదు సుమా, వెళ్ళి స్వతంత్రించుకోండి ఆ రాజ్యాన్ని అని దేవుని చేత వారు ఘనపరచబడతారు. ప్రత్యేకంగా అబ్రహాము ఈ అతిథి ప్రియత్వాన్ని చూపించిన అధ్యాయం 18వ అధ్యాయం. కొంచెం తెస్తానన్నాడు కదా, ఈ కొంచెం ఎంత? కింద చూడండి ఒకసారి 18వ అధ్యాయంలో. వారన్నారు, నువ్వు చెప్పినట్లుగా చేయన్నారు. మేము ఇవన్నీ అనుకున్నామో లేదో తర్వాత సంగతి, కానీ నువ్వు అన్నావుగా, సరే నువ్వు చెప్పినట్టు చేయన్నారు. అంటే మానవ అభ్యర్థనను దేవుడు అంగీకరించడం. అప్పుడు గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. 3 మానికలు వచ్చింది. 3 వ్యక్తులు ఒక్కొక్కరికి. శారమ్మ ఏమనాలి? మనుషులేనాళ్ళు, ఒక్కొక్కరికి మానికడి పిండా ఏమనుంది అర్థం లేదు. శారమ్మ కూడా భర్తకు అన్ని విషయాల్లో సహకరించే మనిషి అన్నమాట. అతిథి ప్రియత్వం ఒక ఇంట కొనసాగాలి అంటే భార్యాభర్తలిద్దరికీ ఏక మనసు ఉండాలి. ఈ ఏక మనసు లేకుండా అతిథి యొక్క ఆకలి తీర్చలేం, అతిథి అలసట తీర్చలేం, అతిథి ప్రాణాన్ని బలపరచలేం. ఇది యాత్రికునికి ఉండవలసిన లక్షణాల్లో ఒకటి. తల్ల వచ్చి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, కొద్ది మాటలు నీ లేఖనంలో నుంచి మేము వివరించుకోవడానికి కృప చూపించారు. కనికర చూపించండి ప్రభువా. శారాని ముట్టండి, గర్భాన్ని ఇవ్వండి, బిందువుని జ్ఞాపకం చేసుకోండి, నెమ్మదిని అనుగ్రహించండి. కుమారుల్లో ప్రభువా ఎదుగుదల, మంచి వ్యక్తిత్వం మీరే పెంపొందింపు చేయండి. చెల్లి సరోజ కోసం ప్రార్థన చేస్తున్నాను, కనికరం చూపించండి. చెల్లి ఇందిరమ్మ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తన అంతరంగానికి చాలినంతటి మీ ఆదరణనివ్వండి. ప్రతి పరిస్థితిలో నీ వైపు చూస్తుండగా మీరే చేయి పట్టుకుని నడిపించండి.
గాయత్రి వాళ్ళ మమ్మీ విషయం ప్రార్థన చేస్తున్నాను. దయచేసి ముట్టి బాగు చేయండి. ముప్పాళ్ళ డానియల్ తన ఆరోగ్యం, తన తమ్ముని ఆరోగ్యం ఆపరేషన్ చేయాలన్నారట. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపాహస్తాలకు కూడి వాక్యం ఉంటున్న వారందరిని అప్పగించుకుంటూ మేలు చేయండి అని యేసు క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు కలుసుకుందాం. కానీ పై వారం 8:30కే మనం కలుసుకుంటాం. అంటే ఎండాకాలం వచ్చింది, ఒంటిపూట బళ్ళు కూడా పెడుతున్నారు కదా. ఈ కారణం చేత ఆరాధన 1 గంట పాటు వెనక్కి జరపడం జరిపింది, గంట వెనక్కి, ప్రతి సంవత్సరం లాగానే. కాబట్టి మర్చిపోకండి. అందరికీ వందనాలు.